స్వానీస్ కిచెన్లో నాటుకోడి గుడ్డు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఈ నాటుకోడి గుడ్డు పులుసును మనం టేస్ట్ చేద్దామండి. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలో నాటుకోడి గుడ్డు పులుసును వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పులుసుని కలుపుకొని ఈ విధంగా ఎగ్ని తీసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నార్మల్గా డైలీ తినే ఎగ్స్ని కాకుండా ఈ విధంగా నాటుకోడి గుడ్డుతో ఒకసారి ఈ విధంగా పులుసుని చేసి మీ పిల్లలు పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం నెలలో ఒక్కసారైనా సరే ఈ విధంగా నాటుకోడి గుడ్లతో చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. తింటుంటే తినాలి అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మీలో ఎంతమందికి నాటుకోడి గుడ్డు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.